దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనకి జనరల్ గా తిరుమల తిరుపతి దేవస్థానం వెనుక, కింద, మీద, కొండ మీద ఎక్కడ చూసినా ఏదో ఒక రాద్ధాంతము, ఏదో ఒక కేసు, రకరకాల యూటర్న్స్ తీసుకుంటూ ఉన్నాయి కేసులు కూడాను. సో తాజాగా ఈవెన్ బీరు సీసాలు కూడా ఆలయం దరిదాపుల్లో పడేసి దాని ప్రతిష్టను తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పరకామణి కేసు అయితే మాత్రము దీనిలో రకరకాల మలుపులు తిరిగినాయి. అలాగే దానికి సంబంధించిన వ్యక్తుల్ని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కూడా మనం చూసాం. సో ప్రస్తుతం అయితే ఈ కేసుకి సంబంధించి కరెక్ట్ గా అంటే హైకోర్టు సాటిస్ఫై అయినట్టుగా కనిపించడం లేదు. సో ఇప్పుడు కోర్టే రంగంలోకి దిగింది. మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు ప్రస్తుతం కేసు ఎలాంటి స్థితిలో ఉంది? ఎందుకు హైకోర్టే రంగంలోకి దిగాల్సి వచ్చింది, తానే స్వయంగా చూసుకుంటాను అని చెప్పేసి? పరకామణి కేసు ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఏదో చిన్న దొంగతనం, దానికోసం రాద్ధాంతం చేయాలని చెప్పారు. చూసారా? ఆ మాట చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. దేవుడి దగ్గర ఆ మాట చెప్పడం చిన్న విషయమా? ఏమీ లేదు, ఒక పుస్తకం మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి అంటే వాడు గుండె ఒరిగిపోతుంది. అలాంటిది అసలు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీద ఆయన అంత పెద్ద అబద్ధం చెప్పాలంటే అంత గుండె ధైర్యం కావాలి ఆయనకి. అదే ఆయన చెప్పినట్టే జరుగుతుంది మాట. ఇదేదో చిన్న తప్పు, దీనికి ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదని చెప్పాడు. నిజానికి మనం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పదవిలో లేకపోయినప్పుడు కూడా ఆయన తాలూకు ముఖ్యమైన పనులు ఏవి కూడా ఆగలేదు. ఆయన ఇప్పుడున్న గవర్నమెంట్లో పోలీసు అధికారులతో ఏ పని చేయించుకోవాలనుకుంటే ఆ పని చేయించుకోగలుగుతున్నాడు. అందుకే ఇప్పుడు నేరాలే కానీ మనకి శిక్షలు కనిపించవు. ఎక్కడ చూసినా మనం ప్రతిరోజు ఒక నేరం గురించి చెప్పుకుంటున్నాం. వాటి శిక్షలు ఏవి, ఏ శిక్ష వేశారు, ఏ జైల్లో వేశారు, అది ప్రశ్నార్థకమే. అంటే ప్రభుత్వాన్నే, అంటే ప్రజల్ని, ప్రజాక్షేమాన్ని ప్రశ్నార్థకంలో పడేసేటువంటి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మనం చెప్పగలం. దానికి కారణాలు ఏమిటంటే ఆ పరకామణి కేసు వివరాలు రాస్తారు కదా. ఒక అక్కడ అంటే పరకామణిలో ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆయన ఆ ఆఫీసర్ వివరాలు రాసి, ఆయన కూడా పోలీస్ ఆఫీసరే. వివరాలు రాసేటువంటి కేసులో అన్ని సెక్షన్లు అవసరం లేదయ్యా, అన్ని సెక్షన్లు అవసరం లేదు, తక్కువ సెక్షన్లు రాయు అని అందులో అసలైన వివరాలన్నీ తగ్గించేసి తక్కువ సెక్షన్లతో కేసు రాయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేసుకున్నటువంటి అప్పటి ఈ తాలూకు ప్రభుత్వంలోనే కదా చంద్రబాబు నాయుడు తాలూకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఎస్ఐ దాన్ని కొంత నీరు కాచాడు. తర్వాత దాని మీద ఒక 6 పోలీసుల మాట. ఈ రవికుమార్కి అత్యంత ఆప్తులు. ఎలాగ ఆప్తులు అవుతారు? ఎవరో పెద్దవాళ్ళు చెప్పాలి, రవికుమార్ మనవాడన్నయ్యా, చూసి చూడనట్టు వ్యవహారం జరిపించండి అని చెప్తే కానీ పోలీసులు అలా చేయరు కదా. అవును. అంటే ఆయన గవర్నమెంట్ అంటే అధికార పార్టీలో ఉండి పరిపాలన చేస్తున్నప్పుడు ఇటువంటి మాటలు చెప్తే వినడం కొంత ధర్మం ఏమో కావచ్చు. అది కూడా అధర్మమే. లా అండ్ ఆర్డర్లో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అది ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ రూల్స్, వాళ్ళ తాలూకు సెక్షన్స్ ఎలాగున్నాయో ఆ ప్రకారంగా పోవాలి. అలా కాకుండా చూసి చూడనట్టు పోవడం వల్ల ఇక్కడ చంద్రశేఖర్ నాకు అక్కడ ఒక సిఐ కానీ, తర్వాత
చంద్రశేఖర్ అనే సిఐ, రామలక్ష్మిరెడ్డి అనే ఒక ఎస్ఐ, తర్వాత నరసింహారావు అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసరు, తర్వాత పరమేశ్వర్ రెడ్డి అని ప్రస్తుతం ఎస్పీగా ఉంటున్నాడు అన్నమాట, కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో. ఇలా ఒక 6 ఈ పోలీస్ అధికారులు దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టికాయలేసి మీరు నిద్రపోతున్నారా, ఏమి చేస్తున్నారంటే వాళ్ళు ఈ 6 కూడా తాజాగా నోటీసులు ఇవ్వడం జరిగింది. మన తాలూకు డీజీపీ కానీ, మన తాలూకు సిబిసిఐడి కానీ ఈ కేసు తాలూకు పూర్వపరాలు ఏమిటి, ఈ కేసుని ఎప్పుడు తేలుస్తారు, ఈ కేసు వివరాలు తేల్చవలసింది అని చెప్పేసి గట్టిగా మొట్టికాయలు వేశారన్నమాట. లేకపోతే మా మా తాలూకు పదవులు పోతాయి, సరికదా మా ఉనికి ప్రశ్నార్థకంగా ఉంటుందని తాజాగా ఎవరైతే రవికుమార్కి వత్తాసు పలికి, సపోర్ట్ పలికి, రవికుమార్కి పరకామణి కేసులో ఉన్నటువంటి ఆ దొంగకి రక్షించారు. వాళ్ళు 6 కూడా ఇప్పుడు నోటీసులు వచ్చాయన్నమాట. దానికి వివరాలు చెప్పాలి, దానికి సమాధానం షోకాజ్ నోటీస్ అంటారు, దానికి వివరాలు చెప్పాలన్నమాట, ప్రభుత్వానికి తెలియాలి. ఇది ఒకప్పుడు అంటే ఒక పక్క ఇది ఎలా ఉన్నట్టయితే, మరో పక్క ఏమిటంటే అందరు చెప్పిన మాట కూడా ఒకటే, మా పై వాళ్ళు చెప్పారండి, మేము చేస్తామండి, మేమేం చేస్తామండి, మేము పనిచేస్తున్న వాళ్ళు కదా అంటున్నారు. కానీ అది సమాధానం కాదు. మీ పై వాళ్ళు కాదు కదా, సాక్షాత్తు మిమ్మల్ని మీ అపాయింట్మెంట్ మీకు ఇచ్చినటువంటి వ్యక్తి చెప్పినప్పుడు కూడా మీరు వినకూడదు. ఆర్డర్స్ మీ చేతికి ఇచ్చినంత వరకే పై వాళ్ళు. తర్వాత మీ తాలూకు ప్రోటోకాల్స్ ఏమిటి, మీ తాలూకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమిటి, మీ విద్యుత్ ధర్మం ఏమిటి, అది మీరు ఆలోచించి అది మీరు ఆచరణలో పెట్టాలి. కానీ పై వాళ్ళు అనుకుంటే అది మళ్ళీ వేరే అర్థం వస్తుంది కదా. వేరే అర్థం వచ్చినట్టు వేరే వాళ్ళు దీన్ని పనిచేసి చెప్పరు కదా. పనిచేసి చెప్పేవాళ్ళైతే ఈ కేసుని సజావుగా నడిపించేవారు కదా. ఎటొచ్చి తీరా ఆయన ఎవరైతే దొంగ అని అంటాను నేను, పరకామణిలో డబ్బులు తీసేవాడిని దొంగ అనకపోతే ఏమంటాము. పైగా ఆయన ఏదో ధర్మదాతలాగేమో ఆయన తాలూకు ప్రాపర్టీని 14 కోట్ల రూపాయలు శ్రీవారికి రాశారట. శ్రీవారికి అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి డబ్బులు లేవు, ఈ రవికుమార్ ఇచ్చాడు 14 కోట్లు. అంటే అక్కడ ఏంటంటే ఆ దొంగతనం ఏదైతే ఆరోపించారో దానికి పర్యవసానంగా దాన్ని చెల్లించుకున్నాడు అనేది వాళ్ళు చెప్తున్నది. ఆ పర్యవసానం చెల్లించినప్పుడు కూడా వాళ్ళు కమిటీలో మీటింగ్ వేయాలమ్మా. పాలక మండలిలో మీటింగ్ వేసి మీటింగ్లో అందరూ కూడా తీర్మానం చేసిన తర్వాత ఈ దొంగ సొమ్మ, దోపిడీ సొమ్మ, బ్యాంకు రాబరీయా, రాత్రి ఎక్కడ ఎత్తుకొచ్చాడా అవన్నీ చూసుకుంటారు కదా. మళ్ళీ వాళ్ళకి పాలక మండలికి చెడ్డ పేరు రాకూడదు, తిరుమల తిరుపతికి కూడా చెడ్డ పేరు రాకూడదు. అప్పుడు చేశాడా, చేయలేదు. తర్వాత ఈ కరుణాకర్ రెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి హయాంలో ఏం చేశారు, లోక్ అదాలత్ని పిలిచారన్నమాట. లోక్ అదాలత్ని ఏదో చిన్న పొరపాటు జరిగిందయ్యా, మరి ఇటువంటి దానికి ఏదో ఆయన దేవుడికి మొక్కున్నట్ట 14 కోట్ల రూపాయలు ఆ దేవుడికి ఇచ్చి ఆయన మొక్కు తీర్చుకుంటాడట. మొక్కే అంటాడు కదా, మొక్కు కాకపోతే యాక్సెప్ట్ చేయరు కదా, అందుకే వేస్తున్నాడు. మొక్కున్న ప్రకారంగా వేస్తున్నాడు అని చెప్పేసరికి ఆ కేసుని ఫైనలైజ్ చేశారన్నమాట. మీరు ఎలా ఫైనలైజ్ చేస్తారు పాలక మండలి తెలియకుండా? అందువల్ల ఈ విషయంలో మాత్రం ఇప్పుడు గొంతుకి ఉచ్చు బిగుస్తుందన్నమాట. హైకోర్టు ఏం చేయబోతుంది? హైకోర్టు ముట్టుకలేస్తుంది కదండి. మీరు సమాధానం చెప్పాలి. ఈ 6 కూడా కేసులు నీరు కాస్తున్నట్టుగా మాకు ఆధారాలు ఉన్నాయి. మీరు 6 సమాధానం చెప్పండి.
ఆయన పరకామణిలో ఎంత దొంగతనం చేశాడో ఆ నిజాలు నిగ్గు తేరాలి. రెండోది ఏంటంటే ఎంత పరకామణిలో రూపాయి తీసినప్పుడు కూడా జైలు శిక్ష పడవలసిందే. అది సాదాసీదా బజార్లో దొరికిన డబ్బులు కావు. సాక్షాత్తు తిరుమల శ్రీవారి తాలూకు ఆలయ ప్రాంగణంలో పరకామణిలో దొరికిన దోచుకున్న సొమ్ము. దీని మీద అవును. ఖచ్చితంగా శిక్షార్హులు అని ఉమ్. తేటతెల్లంగా చెప్పింది. సిబిసిఐడి ఊరుకోదు, హైకోర్టు కూడా ఊరుకోదు ఈ విషయాల్లోనూ. అవును. రైట్ ఎట్టి సార్. పరిస్థితి ఇప్పుడు హైకోర్టు స్వయంగా అంటే తనకి నమ్మకం లేదా హైకోర్టుకి? లేదు ఈ పనుల్లో జాప్యం జరుగుతుందా ఈ కేసుకి సంబంధించి లీడ్ చేయడంలోని? అందుకే హైకోర్టు స్వయంగా తానే చూసుకుంటానని చెప్పేసి దిగుతుందా? సిట్ హైకోర్టు వేస్తారా? చూడదు. హైకోర్టు చూడదు. సంబంధిత వ్యక్తులే చూస్తారమ్మా. హైకోర్టుకి ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్ల మీద న్యాయాలు విచారిస్తారు. బట్ అవును. ఏదే కూడా రవికుమార్ దొంగ కాదు, మంచివాడు అని ఎవరైనా చెప్పినట్టయితే మాత్రం హైకోర్టు అందరినీ అరెస్ట్ చేస్తుంది అన్నమాట. అది కాకుండా దీన్ని గ్రాడ్యువల్గా వాళ్ళు ఎఫ్ఐఆర్ వివరాల్లో కొన్ని నిజాలు వెనక్కి తీసుకోవడం, ఎఫ్ఐఆర్ ఇంకొకరికి అప్పగించినప్పుడు మరికొన్ని వివరాలు వెనక్కి తీసుకోవడం, ఇలాగ మొత్తానికి కేసుని అలాగా నీరు గార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ కేసు తిరగదోడి మీ అందరు ఖబర్దార్ జాగ్రత్త, మీ అందరినీ కూడా అరెస్ట్ చేయవలసి ఉంటుంది, మీరు నిజాలు తెలిసి మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పారన్నమాట. ఎందుకు ఈ కేసు నీరు గారిందంటే బికాస్ ఈ కారణాలన్నమాట. 6 పోలీస్ అధికారులు మాకు పై వాళ్ళు చెప్పారని చెప్పేసి ఆ నిజాన్ని నీరు గార్చేసి ఆ దేవుడి విషయంలోనే ఇంత దేవాంతకుల్లాగా ప్రవర్తించారంటే ఇంకా న్యాయం ఎక్కడదమ్మా? ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను నేను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్కో నేను చెప్తున్నాను. ఏది ఉక్కు పదారి మీరు మాట్లాడితే ఉక్కు పదాలు అంటారు కదా, ఉక్కు పదాలి అవును. ఎప్పుడు వీళ్ళు నేరాలు కనిపిస్తున్నాయి కానీ శిక్షలు కనిపించడం లేదు కదా. కనుక దయచేసి నేరాలు అని ప్రచారాలు రావద్దు. ఎందుకు వేయచ్చు? చేసేవాళ్ళు ఎలాగా చేస్తారు? నేరస్తుల్ని కఠినంగా శిక్షించి మరొకడు ఆ నేరం చేయడానికి భయపడుతున్నటువంటి రోజుల్లో అది ఉక్కుపాదం అవుతుంది. కానీ ఏ తప్పులు చేసేవాళ్ళు తప్పులు చేస్తున్నారు, దాడులు చేసేవాళ్ళు దాడులు చేస్తున్నారు. ఈవెన్ సారాయి సీసాలు కూడా అది ఆ కౌస్తుభం అనేటువంటి ఆ మండపం ముందు పారేసి చాలా మంది అమ్ముతున్నారు. మరి ఎక్కడ ఇప్పుడు నేరాలు సరే, శిక్షలు ఏవి? రైట్ సార్. చూద్దాం సార్. ఇప్పుడు ఇదైతే సీరియస్ గా తీసుకుంది కాబట్టి మీరు అన్నట్టుగా నిజంగానే హైకోర్టు చొరవ తీసుకుని వేరే అధికారులను ఏదైనా పురమాయించి వాళ్ళతోని కేసుని హ్యాండిల్ చేసినంత పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వం కూడా మీరన్నట్టు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఇట్లాంటి కేసెస్ లో కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉండాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.